వాటితో పాటు ఎన్నో రకాల ఆలయాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి మన చిన్నారులు సిద్ధంగా ఉన్నారు. తమిళనాడులో ప్రసిద్ధి చెందుతున్న అన్ని ఆలయాలను దర్శించడానికి వెళ్తున్నారు. పిల్లలు అందరూ సిద్ధంగా ఉన్నారా? మొదట మనం వెళ్ళబోయేది మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం. టీచర్ గారు, అక్కడ ఇడ్లీ కూడా దొరుకుతాయా, లేకపోతే బత్తితోనే కడుపు నింపుకోవాలా? డోంట్ వరీ సార్, ప్రతి ఆలయంలో ఒక కథ, ఒక ఇడ్లీ కూడా. మొదట మనం వెళ్ళబోయేది మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం. రెడీయా పిల్లలు? రెడీ మురుగన్ గారు. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం. స్వాగతం యాత్రికులారా, ఇది మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం. ఇక్కడ ప్రేమ మరియు శివశక్తి కలయిక చిహ్నం. ఎంత అందంగా ఉందో అమ్మవారి గోపురం, రంగులతో కట్టిన కలలా. అమ్మో, ఇక్కడ ఎన్ని గ్రహాలు ఉన్నాయో! ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోటో తీస్తే ఎంతో బాగుంది. ఇక్కడ అమ్మవారు శివుణ్ణి పెళ్లి చేసుకున్నారు, అందుకే ఆలయం దైవ వివాహం మహోత్సవంకి ప్రసిద్ధి. అంటే ఇది దేవతల పెళ్లి హాల్ అన్నమాట. భలే 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 భలే. సరిగా చెప్పారు సార్. ఇప్పుడు మనం రామేశ్వర ఆలయానికి బయలుదేరుదాం. ఎక్కడి పిల్లలు? సరే మురుగన్ గారు. స్వాగతం యాత్రికులారా, ఇది రామేశ్వర ఆలయం. ఇక్కడ శ్రీరాముడు లంక యుద్ధం తర్వాత శివలింగం ప్రతిష్ఠించాడు. ఇక్కడ సముద్ర జలంలో అభిషేకం చేస్తారు కదా స్వామి? అవును బిడ్డ, ఇక్కడ 64 తీర్థాలు ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అయ్యో, ఇది బత్తి కాదు, చల్లని షవరు. తర్వాత ఏ ఆలయం? రాముడు ఇక్కడ పూజ చేశాడంటే ఇది నిజంగా పవిత్ర స్థలం. నెక్స్ట్ స్టాప్ కాంచీపురం సిల్క్ నగర్. రెడీయా పిల్లలు? రెడీ మురుగన్ గారు. ఏకాంబరేశ్వరి ఆలయం. చూడండి పిల్లలు, ఇది ఏకాంబరేశ్వర ఆలయం, శివ పార్వతుల ఆరాధన స్థలం. పిల్లలు, మీకు తెలుసా ఇక్కడ 1000 సంవత్సరాల వయసున్న మామిడి చెట్టు ఉంది. అంటే 1000 సంవత్సరాలు మామిడి కాయ కూడా ఉంటుందా టీచర్? శ్రీను 1000 సంవత్సరాల మామిడి కాయ కాదు, మామిడి చెట్టుకు 1000 సంవత్సరాలు. ఓహో, అలాగే టీచర్ గారు. ఓ, అది నా పుట్టుక కంటే పాతది. కాంచీపురం సిల్క్స్ అండ్ ఫేమస్. అమ్మకు ఒక చీర తెస్తే పాస్ మార్కులు ఖాయం. తర్వాత ఆలయం మురుగన్ గారు. చిదంబర ఆలయం. రెడీయా? రెడీ. పంతులు గారు, శివుడు విగ్రహం ఏంటి అలా ఉంది? ఇది నటరాజ ఆలయం. ఇక్కడ శివుడు నాట్య రూపంలో ఉన్నాడు. అంటే భగవంతుడు శృతి శృతి లయ అన్ని నాట్యంలో చూపించాడా? అవును, ఇది విశ్వనాట్యం. శివుడు అంటే
కదలికలో శాంతి. ఈ గుడి 1000 సంవత్సరాల కన్నా పాతది. నెక్స్ట్ స్టాప్ తంజావూర్ పీక్ టెంపుల్. రాజరాజ చోళుని గొప్ప సృష్టి. ఇది 1000 సంవత్సరాల కన్నా పాతది. 80 టన్నుల రాయితో చేసిబడి. అమ్మో, అంత పెద్ద రాయిని ఎలా ఎత్తారు? అంటే దేవుడి ఇంజనీర్ రా. ఓహో, అలాగా. అంటే ఆ కాలంలో పిజ్జా కూడా చేసేవారేమో. మీరు రాయితో పిజ్జా ఎలా చేస్తారు? లాస్ట్ స్టాప్ అరుణాచలం. రెడీయా పిల్లలు? రెడీ మురుగన్ గారు. అరుణాచలేశ్వర ఆలయం. ఇది అరుణాచలేశ్వర ఆలయం. ఇక్కడ శివుడు అగ్నిలింగంగా నిలిచిన పవిత్ర స్థలం. ప్రతి కార్తీక మాసంకి దీపం వెలిగిస్తారు కదా టీచర్? ఎస్ మేడం, కార్తీక దీపం ఆల్ మౌంటైన్ సైడ్. ఇది చూడటానికి జీవితంలో ఒక్కసారైనా రావాలి. మనవడా, నేను వచ్చే దారుల్లో 3 ఇడ్లీ తిన్నాను. ముగింపు: మదురై, రామేశ్వరం, చిదంబరం, కాంచీపురం, తంజావూరు, అరుణాచలం ఇవన్నీ తమిళనాడులో ఆధ్యాత్మిక రత్నాలు. తెలుగు తమిళ్ వన్ నాట్, నో లాంగ్వేజ్. కానీ భోజనం మాత్రం భాషతో వస్తుంది. నాకు సాంబార్ ఇడ్లీ కావాలి. ఓం నమః శివాయ.